కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా పనిచేసిన శ్రీధర్ బాబును 6 గ్యారంటీలు 420 హామీల అమలుపై అందరూ ప్రశ్నించాలని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు కోరారు. ఆయన తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. సినిమా నటుల్ని మించి నటిస్తున్న శ్రీధర్ బాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ కమిటీకి లేఖ రాస్తున్నట్లు చెప్పారు. మంథనిలో తెర వెనుక ఎన్నో పనులు చేస్తూ మంచివాడిగా చలామణి అవుతున్న శ్రీధర్ బాబుకు ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. మేధావిగా కీర్తిస్తున్న శ్రీధర్ బాబు మంథనిని మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ తెలంగాణ రాష్ట్రంలోనే ఇది ఎవరు ఈ విధమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఉండరు. ఈ దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి నాయకత్వం ఉండదు. మంథని అంటేనే ఒక విచిత్రమైన ప్లేస్. అక్కడ అనేక విచిత్రాలు అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. బయట సమాజం ఒక రకంగా ఆలోచిస్తుంటే మంథని నియోజకవర్గంలో ఒక రకంగా వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. ప్రస్తుతం మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు ఈ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన అద్భుతంగా 6వసారి ఎమ్మెల్యే, వాళ్ళ కుటుంబం నుంచి 8 సార్లు వాళ్ళకు అవకాశం వస్తే ఇవాళ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు దుద్దిల్ల శ్రీధర్ గారు. ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ అవార్డు కమిటీకి మేము రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మంథని నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను వాడుకొని తెలుగులో సినిమా నటులు కూడా నటించినంత అద్భుతంగా నటిస్తున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఆస్కార్ కమిటీని కోరుతా ఉన్నాం. మంథనిలో కార్యకర్తలకు, ప్రజలకు కించిత్తు సాయం చేయకుండా, సాయం అంటే కనీసం కార్యకర్తలు మీటింగులకు వస్తే ఛాయ్ పోయకుండా, ఆ కార్యకర్తలకు పెళ్లికో, చదువుకో, వైద్యానికో సాయం చేయకుండా గొప్పగా నాయకులని కీర్తించబడుతున్నందుకు ఆయనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మేము రికమెండ్ చేస్తూ ఉన్నాం.